ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయమాకండి. ఒక 30 సెకండ్స్ 1 మినిట్ 2 మినిట్స్ అలా చూసి బాలేదనేసి బోర్ కొట్టేసిందనేసి వేరే వీడియోకి అయితే అస్సలు వెళ్ళిపోమాకండి. 110% మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి స్కిప్ చేసి వేరే వీడియోకి వెళ్ళిపోయారు అని అంటే మాత్రం మీరు చాలా లాస్ అయిపోతారు. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ విషయాలు అవి. ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్కి అయితే ఏమాత్రం అస్సలు తెలియదు మసాజ్ గురించి కానీ, పిల్లల స్నానం గురించి కానీ, అసలు వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా చూడాలి అనేది అసలు ఏమాత్రం తెలియదు. అప్పటి జనరేషన్లో అంటే కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఇంట్లో పెద్దమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ ఎవరో ఒకరు పిల్లల గురించి టేక్ కేర్ చేసేవాళ్ళు. సో పిల్లలకి ఏ డిసీజ్ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏమొచ్చినా కానీ అసలు కొంచెం కూడా భయం ఉండేది కాదు. బట్ ఇప్పుడు కొంచెం తుమ్ములు, జబ్బులు, ఏ జలుబులు వచ్చినా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అవాయిడ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్కి ఈ వీడియోస్ ద్వారా నేను చాలా విషయాలు చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. అండ్ A to Z నేను అన్నీ షేర్ చేసుకుంటాను మీతోనే. ఇప్పుడు నా సెకండ్ బేబీకి 2.5 months అండ్ ఇద్దరు బేబీస్ కూడా అమ్మాయిలే. నా ఫస్ట్ బేబీ డెలివరీ తర్వాత నా పోస్ట్ పార్టం జర్నీ అనేది చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉండే. అప్పుడు నేను ఎలోనే ఉండే అనమాట. అండ్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అండ్ సెకండ్ డెలివరీ తర్వాత నేను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకున్నాను. అబౌట్ బ్రీస్ట్ మిల్క్ తక్కువ అయిపోవడం, నేను ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల మిల్క్ సప్లై అనేది ఆగిపోవడం అండ్ నేను ఫ్యాటీ అయిపోవడం, ఎంతో లావ్ అయిపోయాను అండ్ వెయిట్ లాస్ కూడా అయిపోయాను అనమాట. ఇంత త్వరగా ఎలా తెలుసుకోగలిగాను అనేది ముందు వీడియోలో ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి నా వీడియోస్. సో పాప పుట్టినప్పటి నుంచి తను మాట్లాడేంత వరకు, తన చేతితో తాను తినేంత వరకు కూడా జరిగే ఈ పరిణామాలన్నీ కూడా ప్రతి ఒక్క సైన్, హో కొట్టడం, నిల్చోవడం, చూడడం, నోట్లో వెళ్ళి పెట్టుకోవడం అండ్ కొరకడం, ఇలాంటివన్నీ కూడా మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను. ఏ స్టేజ్లో ఎలా ఉంటుంది తన ఎదుగుదల అనేసి. సో మదర్ 9th monthలో ఉన్నప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి అసలు పెయిన్స్ రావట్లేదు న్యాచురల్గా. సో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సజెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఇంజెక్షన్ ద్వారా పెయిన్ ఇండ్యూస్ చేస్తున్నారు. అందువల్ల నార్మల్ డెలివరీస్, లేకపోతే పెయిన్ వాళ్ళు తట్టుకోలేకపోవడం వల్ల ఆపరేషన్స్ అనేవి జరిగిపోతున్నాయి. సో ఆ రీజన్ ఏంటో నాకు తెలుసు. కంపల్సరీ దాన్ని ఒక లాంగ్ వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను నేను. సో బేబీ ఫుడ్ గురించి అయితే ఏ మంత్లో ఏ ఫుడ్ తినాలి, ఏది బెటర్గా ఉంటుందో ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ మన వీడియోలో అయితే బేబీ ఫుడ్స్ గురించి వీడియోస్ చేశాను. వాటికి సపరేట్గా ప్లేలిస్ట్ అనేది పెట్టాను. ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ప్రెగ్నెన్సీ అంటేనే ట్యాబ్లెట్స్తో మొదలు పెడుతున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. అసలు ట్యాబ్లెట్స్ అంటేనే ఇక కన్సీవ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు. కన్సీవ్ అయిన తర్వాత కూడా బిడ్డ ఎదుగుదల కోసం, బిడ్డ రక్తం కోసం, కాల్షియం కోసం, వీటికి కూడా ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు. అసలు యూస్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు యూస్ చేయొచ్చా లేదా అనేసి నేను వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తాను. సో డెలివరీ అవ్వగానే ఆడవాళ్ళకి ఇలా చెప్తూ ఉంటారు, వెంటనే చెవిలో దూది పెట్టుకో, తలకు గుడ్డ కట్టుకో, వేడి నీళ్ళు మాత్రమే తాగు, చల్లటి నీళ్ళలో చేయి పెట్టొద్దు, పడుకునేటప్పుడు స్ట్రైట్గా పడుకో, కాళ్ళు వెడల్పు చెయ్యకు అనేసి అంటూ ఉంటారు. ముఖ్యంగా నడుము కట్టుకోమని చెప్తారు, అస్సలు విప్పొద్దని చెప్తారు. అసలు అలా ఎందుకు చెప్తారో మీకు తెలుసా? వాళ్ళని అడిగినా కొన్ని మాత్రమే చెప్తారు. ఏముంది, చెవిలో గాలిపోతే జలుబు చేస్తుంది, తలనొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది అని చెప్తారు. కానీ దాని వెనుకున్న రీజన్ మాత్రం అస్సలు వాళ్ళకి తెలియదు అనమాట. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ముందు వీడియో. నన్ను మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబరే అనుకోండి, ఏ అమ్మమ్మో ఏ నాయనమ్మో, నేను ఎంతైతే స్ట్రగుల్ అయ్యానో, దేని గురించి అయితే బాధపడ్డానో, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు కూడా. సో పడిన వాళ్ళు ఉన్నారు, పడుతున్న వాళ్ళు ఉన్నారు, పడబోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ స్ట్రగుల్స్ అన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకనే నేను ఈ విషయాలన్నీ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా ఎందుకు తెలుసుకోవాలని చెప్తున్నానంటే, మనం పడే బాధ వాళ్ళకి ఏమాత్రం అర్థం కాదు. ప్రెగ్నెన్సీ గురించి కావచ్చు, డెలివరీ తర్వాత గురించి కావచ్చు, అసలు ఏమాత్రం అర్థం కాదు వాళ్ళకి. అర్థమయ్యేలా చెప్తే కనీసం ఆడవాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళకి సపోర్టివ్గా ఉంటారు అనే చిన్న ఆశ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టాపిక్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ముందు వీడియోలో అన్నీ డిస్కస్ చేసుకుందాం. మీతో అయితే కంపల్సరీ డిస్కస్ చేస్తాను, పోస్ట్ చేస్తాను, మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మనం బేబీస్కి మసాజ్ ఎందుకు చేయాలో తెలుసా? అక్కడికే వస్తున్నా. బేబీస్ పుట్టిన కొన్ని రోజుల తర్వాత బ్లాక్ అయిపోతారు,
కలర్ చేంజ్ అవుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో బేబీ పుట్టగానే తన స్కిన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒక్క దూదిని పట్టుకున్నప్పుడు ఏ ఫీల్ అయితే కలుగుతుందో ఆ ఫీల్ ఉంటుందన్నమాట. అంత మెత్తగా ఉంటుంది ఆ చర్మం అనేది. అందుకే చూడడానికి వచ్చిన రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంకా నైబర్స్ కానీ, లేదా తన తండ్రి, ఆ బిడ్డ తండ్రి కూడా ఆ బేబీని ఎత్తుకోవడానికి భయపడతాడు. ఎందుకు అంటే ఆ స్కిన్ అంత మెత్తగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడ పడిపోతారో, ఎక్కడ జారిపోతారేమో అన్న భయంతో ఎత్తుకోవడానికి ఇష్టపడరు అనమాట. బేసిక్గా బేబీ బొడ్డు కత్తిరించిన తర్వాత బేబీ యొక్క మదర్తో కానీ, గార్డియన్తో కానీ ఇలా చెప్తూ ఉంటారు, 5 days వరకు బేబీకి స్నానం చేయించొద్దు, తడిగుడ్డతో మాత్రమే ఒళ్ళు తుడవండి అని చెప్తారు. ఎందుకలా చెప్తారంటే, బేసిక్గా బొడ్డు కత్తిరించిన తర్వాత చాలా పచ్చిగా ఉంటుంది. ఆ పచ్చిగా ఉన్న టైంలో స్నానం చేయించామనుకో, బేసిక్గా పిల్లలకి గోరువెచ్చని నీళ్ళు మాత్రమే పోస్తారు. వేడి నీళ్ళైతే పోయారు కదా, ఆ గోరువెచ్చని నీళ్ళల్లో కంప్లీట్గా బ్యాక్టీరియా, ఫంగస్ అనేవి చనిపోవు. మనం సోప్తో లేదా సున్నిపిండితో స్నానం చేయించేటప్పుడు మన చెయ్యి అనేది సడన్గా ఆ బొడ్డుకి తగిలిందనుకోండి, అక్కడ ఆ వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఫంగస్ ఆ బొడ్డు లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అనేది క్రియేట్ అయిపోతుంది. బొడ్డు నుంచి వాటర్ రావడం, బొడ్డు అనేది వాచిపోవడం అండ్ బొడ్డు నుంచి చీమ్ రావడం లాంటివి స్టార్ట్ అవుతుంది ఒక 1-2 days తర్వాత. సో బొడ్డుని తడి తగలకుండా ఎంత డ్రైగా ఉంచుకుంటే అంత ఫాస్ట్గా బొడ్డు అనేది న్యాచురల్గా ఊడిపోతుంది. అలా ఊడిపోతేనే బేబీ హెల్తీగా ఉంటుంది. స్నానం చేయించిన తర్వాత 1 గంట సేపు ఎండలో ఉంటే బొడ్డు అనేది డ్రై అయిపోతుంది కదా అని మీరు నన్ను అడగొచ్చు. బొడ్డుని తడిపేసి ఎండలో డ్రై చేయడం వల్ల న్యాచురల్గా ఊడడానికి చాలా టైం పడుతుంది, చాలా రోజులు పడుతుంది అనమాట. 15 days వరకు పడుతుంది. సో ఇప్పట్లో బేబీని ఎండలో ఉంచడానికి చాలా భయపడుతున్నారు. ఎందుకో తెలుసు కదా. సో సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేజెస్ అనేవి చాలా డేంజరస్గా ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఓజోన్ పొర అనేది కొంచెం హోల్ పడింది కాబట్టి, అందువల్ల బేబీని ఎక్కువసేపు ఎండలో ఉంచట్లేదు, భయపడుతున్నారు. దానివల్ల 100% తడిగా ఉన్న బొడ్డు, అంత పచ్చిగా ఉన్న బొడ్డు ఎండిందో లేదో తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పాతకాలంలో అమ్మమ్మలు, నాయనమ్మలు బాగా టైం చూసి, ఎండ చూసి పిల్లలకి స్నానం చేయించేవాళ్ళు, తల్లికి స్నానం చేయించేవాళ్ళు. అప్పుడున్న రోగాలు వేరు, ఇప్పుడున్న రోగాలు వేరు. అందుకే కొంచెం డాక్టర్స్ చెప్పింది వినండి ఈ విషయంలో. న్యూ బార్న్ బేబీకి అస్సలు 5 days వరకు అసలు స్నానమే చేయించకండి. బాగా ఇరిటేట్ అవుతుంది అంటేనే తడిగుడ్డ పెట్టి తొడవండే తప్ప, లేకపోతే అది తొడవాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీగా నిద్రపోతారు పిల్లలు. కొంతమంది మాత్రమే క్రాంకీగా ఉంటారు. వాళ్ళు కడుపు నిండా పాలు తాగితే వాళ్ళు కూడా హ్యాపీగా నిద్రపోతారు. ఎందుకు చెప్తున్నాను అంటే, మా 2 బేబీస్కి కూడా నేను 5 days వరకు అసలు చుక్క నీటి బొట్టును కూడా వాళ్ళ శరీరం మీద నేను పోయలేదన్నమాట. ఎంతో న్యాచురల్గా అది బొడ్డు అనేది కట్టెలాగా ఎండిపోయి దానంతటిగా అదే ఊడిపోయింది. బేబీకి స్నానం చేయడం మొదలుపెట్టిన ఒక 5-6 రోజుల తర్వాత బేబీ స్కిన్ అనేది కొంచెం బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవుతుందంటే, తన పుట్టిన కలర్ కాకుండా వేరే కలర్ రావడం జరుగుతుందన్నమాట. న్యాచురల్గా బేబీస్ అందరూ కూడా వైట్గానే పుడతారు. ఎప్పుడైతే మనం స్నానం చేయించినప్పుడు గోరువెచ్చని నీళ్ళు వాళ్ళ శరీరం మీద పోసి మనం రబ్ చేయడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు వాళ్ళ శరీరం అనేది కమిలిపోతుంది, రెడ్డిష్గా అయిపోతుంది అనమాట. రక్తపు ముద్దలా అయిపోతుంది. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు గర్భాశయంలోని ఉమ్మనీరులో బిడ్డ స్విమ్మింగ్ చేస్తుంది కదా. సో ఆ ఉమ్మనీరు అనేది బిడ్డ యొక్క శరీరానికి తగ్గట్టుగా ఉంటుంది. మరీ వేడిగా ఉండదు, మరీ చల్లగా ఉండదు. బేబీ యొక్క శరీరం తట్టుకోగలిగే విధంగా ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళు స్నానం చేయించేటప్పుడు 1 లోటా నీళ్ళు బేబీ శరీరం మీద పోసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ టైంలో ఏడవరు. ఒక 2-3 seconds తర్వాత ఏడుస్తారు. ఎందుకనంటే ఆ వెచ్చని నీళ్ళు ఆవిరైపోతాయి అన్నమాట. ఆ టైంలో చల్లటి గాలి అనేది వాళ్ళ శరీరానికి తాగగానే ఏడవడం స్టార్ట్ చేస్తారు. బేబీకి న్యాచురల్ కలర్ రావాలి అన్నా, బేబీకి మనలాంటి స్కిన్ రావాలి అన్నా కానీ బేబీకి చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్. సో మదర్ మిల్క్ ద్వారా ప్రోటీన్ అనేది వెళ్తుంది కాబట్టి 3 months వరకు టైం పడుతుందన్నమాట. కొంతమందికి 2 months, 2.5 monthsలోనే ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తారు. ప్రోటీన్ వల్ల బేబీ మజిల్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి ఆ రక్తపు ముద్ద అనేది కనిపించదన్నమాట. బేబీ అనేది హెల్తీగా అవుతుంది, బేబీ లావ్ అవుతుంది అనమాట. సో లావ్ అవుతున్న కొద్దీ బేబీ స్కిన్ అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది ఒరిజినల్ కలర్లోకి. బేబీకి మసాజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, 24 hours ఒకే పొజిషన్లో పడుకొని ఉంటుంది. ఆ టైంలో బేబీకి
బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు కాబట్టి బేబీ పెరుగుదల, బేబీ యొక్క బోన్ స్ట్రాంగ్ ఉండాలన్నా కానీ బేబీ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. కాళ్ళు చేతులు మాత్రమే ఆడిస్తుంది, బాడీ మొత్తం ఆబ్సెంట్లో ఉంటుంది కాబట్టి సో బేబీకి మసాజ్ ఇవ్వడం వల్ల బాగా అలసిపోయాను అనే ఫీల్ వస్తుంది కాబట్టి స్నానం చేయించగానే వెచ్చని నీళ్ళు తగలగానే తను త్వరగా నిద్రపోతుంది పాలు తాగి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.